ఫిష్ వెంకట్ ఆది సినిమా చూస్తే అందులో తొడకొట్టు చిన్న తొడకొట్టు చిన్న తొడకొట్టు చిన్న అంటాడు చూడండి. ఆ డైలాగుతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమై 23 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు 100 సినిమాలకు పైగా చేశాడు. అయినా సరే ఎక్కడా కూడా ఫిష్ వెంకట్ యొక్క హవా తగ్గలేదు. వాస్తవానికి ఫిష్ వెంకట్ ఈ మధ్య అనారోగ్యం పాలవ్వడం వల్ల కొంచెం సినిమాలకు దూరం అయ్యాడు. కానీ అంతవరకు కూడా ప్రతి సినిమాలో కూడా ఈ తెలంగాణ మాండలికంతో కూడినటువంటి హాస్య పాత్రలు, దుష్ట పాత్రలు, అంటే విలనిజం కలిగినటువంటి పాత్రలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ఆయన్ని ఎందుకు ఫిష్ వెంకట్ అంటారంటే, ఈయన ముషీరాబాద్లోని కూరగాయల మార్కెట్లో చేపలు అమ్ముకునే వ్యాపారం చేసేవాడు. దానివల్ల అందరూ ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. సినిమా పరిశ్రమలో శ్రీహరి గారు ఈయనకి పరిచయం అయ్యారు. శ్రీహరి గారు ఇలాంటి వారందరికీ కూడా ఎప్పుడు అండగా ఉంటారు. ఇలాంటి వ్యాపారులను కూడా ఆయన కొంచెం ఆదరిస్తుంటారన్నమాట. అలాగా శ్రీహరి గారు పరిచయం అవ్వడం, ఆయనతో కొన్ని రోజులు పరిచయాలు పెంచుకుంటూ సినిమా పరిశ్రమలో నేను కూడా వస్తానన్నా, ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పానా అని చెప్పడంతో అలా చాలా రోజులు శ్రీహరి గారు కూడా ప్రయత్నాలు చేస్తే వివి వినాయక్ గారు కో డైరెక్టర్గా చేస్తున్నప్పుడే శ్రీహరి గారు పరిచయం చేశారు ఫిష్ వెంకట్ గారిని. అలా ఇతని పేరు మంగళంపల్లి వెంకటేష్. ముషీరాబాద్లో చేపల మార్కెట్లో పనిచేసుకుంటాడు. ఇతనికి తెలంగాణ మాండలికం మంచి బాగా వచ్చాయా అని వివి వినాయక్ గారికి, శ్రీను వైట్ల గారికి, ఇలా శ్రీహరి గారికి తెలిసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వారందరికీ కూడా ఆయన పరిచయం చేయడం. అలా 2001లో ఆది సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫిష్ వెంకట్ని అయితే ఫ్యాక్షనిస్ట్గా పెట్టుకోవడం జరిగింది. అలా వివి వినాయక్ గారు ఈయన జీవితాన్ని అయితే ఒక మలుపు తిప్పారని చెప్పొచ్చు. 2002లో వచ్చినటువంటి ఆది సినిమాతో ఫిష్ వెంకట్ యొక్క పాత్ర చాలా ఎలివేట్ అయింది. అక్కడి నుంచి కూడా ఇతడి పేరు కూడా మారుమ్రోగింది. చాలా మంచి పేరు. అంటే అంతవరకు ఫిష్ వెంకట్ అని తెలియదు, కానీ సినిమా పరిశ్రమలో ఇతడి పేరు ఏంటి, మంగళంపల్లి వెంకటేష్ అంటే అదేదోలా ఉంది కాబట్టి, చేపల వ్యాపారం చేస్తాడు కాబట్టి ఫిష్ వెంకట్ అని షార్ట్ కట్లో చెప్పడం జరిగింది. అలా పిలుస్తూ ఆయనకు ఒక మంచి గుర్తింపు అయితే ఇచ్చారు. ఆ విధంగా ఫిష్ వెంకట్ తర్వాత బన్నీ, సామాన్యుడు, కింగు, హీరో, శౌర్యం, రెడీ, కాళిదాసు, పౌరుడు, శంఖం, గణేష్ వంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2024 వరకు కూడా అతడు నటించాడు. 2024లో అతను నటించినటువంటి సినిమా కాఫీ విత్ ఏ కిల్లర్. ఇది 2025లోనే విడుదలైంది. అంతకుముందు కూడా 2023లో లింగోచ్చ అనే ఒక సినిమాలో కూడా నటించాడు. అలా 100 వరకు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఫిష్ వెంకట్కి 2 భార్యలు, 3 కొడుకులు, 1 కూతురు. పెదబాబు యాదేశ్, వీడి తేడా, ప్రేమే ఒక మైకం, డీ ఫర్ దోపిడి వంటి సినిమాల్లో కూడా ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. అయితే సక్సెస్ అవ్వలేదు. తర్వాత ఆయన తన వ్యాపారం అయితే చేసుకున్నాడు. ఇలా తన పిల్లల్ని సెటిల్ చేసినటువంటి ఫిష్ వెంకట్ చాలా తక్కువ సమయంలోనే ఆయనకి షుగర్ వ్యాధి రావడం, దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం, అది శరీరం మొత్తం మీద దాడి చేసి చివరికి కిడ్నీల మీద దాడి చేయడంతో గత సంవత్సరమే ఆయన అయితే అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో కూడా చాలామంది సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దల్ని ఆర్థిక సహాయం అడగడం జరిగింది. కొంతమంది సహాయం కూడా చేశారు. అయితే కిడ్నీ సమస్యలు ఇంకా ముదిరిపోయాయి. అవి డయాలసిస్కి రావాల్సినటువంటి పరిస్థితి. అంటే కిడ్నీలు పనిచేయడం మానేసాయి పూర్తిగా. వాటిని మార్చాల్సినటువంటి పరిస్థితి. వాటిని మార్చాలంటే దాతలు కావాలి. అంటే కిడ్నీలు ఇచ్చే దాతలు కావాలి. ఈ మార్పిడికి దాదాపు కొన్ని లక్షల ఖర్చు అవుద్ది. ఈ ఖర్చులు కూడా భరించే పరిస్థితిలో కూడా ఆయన లేకపోవడం కూడా ఒక దురదృష్టకరం. షుగర్ వ్యాధి అనేదండి చాలామందికి భారతదేశంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు గుర్తింపు పొందిన వాళ్ళు 22 కోట్ల మంది షుగర్ వ్యాధి ఉన్నటువంటి వారికి తెలిసింది, లేదా డాక్టర్లు అఫీషియల్గా తెలిసినటువంటి డాక్టర్లు చెప్పింది. ఇలా 22 కోట్ల మంది మాత్రమే షుగర్ వ్యాధి ఉందని తెలుసుకుంటున్నారు. కానీ మన దేశంలో 52 కోట్ల మందికి పైగా షుగర్ వ్యాధి ఉంది. చాలామందికి షుగర్ వ్యాధి ఉన్నట్లు కూడా తెలియదు. వాళ్ళకి తెలిసేసరికి పుణ్యకాలం మొత్తం అయిపోతుంది. ఎందుకు నేను సన్నబడిపోతున్నాను, లేకపోతే నేను ఎందుకు లావు అయిపోతున్నాను, లేకపోతే నా ఒంట్లో ఏదో తేడాగే ఉంది, లేకపోతే నేను ఈ కరోనా సమయంలో వ్యాక్సిన్ వేసుకున్నాను, అప్పటి నుంచి నేను ఇలా అయిపోతున్నాను అనడమే తప్ప షుగర్ వ్యాధి వచ్చింది అనే విషయాన్ని ఎవరు గుర్తించడం లేదు. విపరీతంగా మనం ఆయిల్ ఫుడ్ తింటున్నాం, అలాగే ముఖ్యంగా జంక్ ఫుడ్ విపరీతంగా తింటున్నాం, బయట ఫుడ్ తింటున్నాం, ఇంట్లో కూడా ప్రాసెస్డ్ చేసినటువంటి ఫుడ్, ముఖ్యంగా మన నూనె, ప్రాసెస్డ్ చేసినటువంటి నూనె, వైట్ పాయిజన్ తెల్లన్నం, వైట్ పాయిజన్ పాలు, ఇలా
అన్ని రకాలుగా మనమైతే ఒక స్లో పాయిజన్ లాంటి ఆహారాలు తింటూ ఉన్నాం. మన ఆహారమైనటువంటి చిరుధాన్యాలు ఎప్పుడో వదిలేసాం. పోనీ ఎంత కెమికల్ వేసి పండించినా ఫ్రూట్స్ అనేవి కొంతవరకు బెటర్. ఫ్రూట్స్ ఒక రోజుకి ఒక్కసారి కూడా తినడం మానేసాం. పిల్లలకు కూడా చాక్లెట్స్ అని చెప్పి మైదాతో తయారు చేసిన బిస్కెట్లు, మైదాతో తయారు చేసిన ఐస్ క్రీమ్లు, ఇలాంటి చండాలమైనటువంటి ఆహారానికి అలవాటు పడిపోయాం. పిల్లల్ని అలవాటు చేస్తున్నాం. పెద్దవాళ్ళు కూడా ఇదే ఆహారం, మన సాంప్రదాయబద్ధమైనటువంటి ఆహారాన్ని మానేసాం. ఎటువంటి ఆయిల్ లేకుండా ఒక కుడుము లేకపోతే ఒక ఇడ్లీ అనే దాన్ని పూర్తిగా మనం తినడం మానేసాం. బయట తింటున్నటువంటి ఇడ్లీ అనేక రకాలైనటువంటి అనారోగ్యం తేకపోయినా ఆరోగ్యం అయితే కాదు. మనం తినే ఇడ్లీ కేవలం ఒక వరి, ముఖ్యంగా అందులో మినప, ఈ రెండు వేస్తాం కాబట్టి అసలైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఈ ఆవిడ కురుము చాలా ఆరోగ్యానికి మంచిది. వాటిని వదిలేసాం. నూనెలు పోసుకొని విపరీతంగా తింటున్నాం. ముఖ్యంగా జంక్ ఫుడ్, బిర్యానీల పేరుతో విపరీతంగా తినేస్తున్నాం. ఇక వీటితో పాటు ఇంట్లో కూడా మనం కెమికల్తో పండించినటువంటి పంటలే కదండి. మనం తెచ్చుకునే నూనె ఏంటి? ప్రాసెస్డ్ నూనె. ఇప్పుడు నూలు పండించుకున్న వారు కూడా నూలు అమ్మేసి బయట నుంచి ఈ నూనె తెచ్చుకుంటున్నారు. అంటే నేను చెప్పను ఎవరు ఏది కావాలంటే అది పాటిస్తారు, వాళ్ళ ఇష్టం. కానీ మనకి అనారోగ్యం అయిపోయిన తర్వాత మనం వాళ్ళు ఆదుకోలేదు, వీళ్ళు ఆదుకోలేదంటే మనం ఏం చేయలేం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మనం సంపాదించిన రూపాయిని మనమే ఖర్చు పెట్టుకుంటూ ఎంతో కొంత ఆదా చేసుకోవాలి. ఈరోజు ఏ వ్యక్తి కూడా మనకి సహాయం చేయలేదని విమర్శించడం కరెక్ట్ కాదు. సినిమా పరిశ్రమలో ముఖ్యంగా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరికి ఎన్ని బాధలు ఉన్నాయో మనకేం తెలుసు, ఎవరెవరు ఎటు నుంచి ఎంతమందికి సహాయం చేస్తున్నారో మనకేం తెలుసు. ఈరోజు ఫిష్ వెంకట్ గారికి కూడా చేసిన కొంతమంది సహాయం చేశారు. సినిమా పరిశ్రమ మీద నిందలేస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఏదైనా సరే ఫిష్ వెంకట్ గారు 53 సంవత్సరాలకి కన్ను మూయడం నిజంగా దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనము మన ఫిల్మ్ నగర్ బోగట్టా ఛానల్ ద్వారా కోరుకుందాం.